ఏంది స్వామి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. గుడ్ మార్నింగ్ గైస్. అంటే చాలా చాలా లేట్ అయిపోయింది, కానీ మనకి ఇదే గుడ్ మార్నింగ్ ప్రజెంట్. అండ్ ఇప్పుడే లేచి కూడా స్నానం తొందరగా కంప్లీట్ చేసుకొని అండ్ మనం చేయాల్సిన పనులు, అలాగే సంధ్యావందనం యాజ్ ఎ బ్రాహ్మణిగా మనం చేయాల్సింది పొద్దున సాయంత్రం ఖచ్చితంగా సంధ్యావందనం చేసుకోవాలా. సో అది కూడా కంప్లీట్ చేసుకొని అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది. మనమేం తినలేదు ఇంకా. సో తినడానికి అయితే వెళ్తున్నా. సో తినేసి చూద్దాం ఏమేమి ఉంటాయి ఐటమ్స్. బయట తినాలని ఆలోచిస్తున్నా. ఇక్కడ రైస్ పెట్టారు, సో అదంతగా బాగాలేదన్నమాట. అండ్ అందుకే ఇప్పుడు బయటికి వెళ్దాం. ఇక్కడే దగ్గరే ఒక మంచి టిఫిన్ సెంటర్ అయితే ఉన్నాయి. సో మంచిగా ఉన్నాయన్నమాట టిఫిన్ సెంటర్. ఇదే మన రూము, 3 షేరింగ్ రూమ్ అనమాట. సో ఒకసారి రూమ్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఇంకా దానికి. కైస్ ఇదే మన అందమైన రూమ్, 3 షేరింగ్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మామూలుగా 2 షేరింగే. యాక్చువల్గా ఇది 2 షేరింగే, కాకపోతే ఇక్కడ ఒక బెడ్ వేశారు, దాంతో 3 షేరింగ్ అయిపోయింది. అంతే, సింపుల్, చాలా సింపుల్. మన పీజీ రూమ్లో ఏముంటాయి అబ్బా, బ్యాచులర్ కాలం. బ్యాచులర్ రూమ్స్ అంతా చూడండి, ఎక్కడ పడితే అక్కడ టవల్లు, ఎక్కడ పడితే అక్కడ అండర్ ఆరేసి ఉంటారు. సో అంతే అనమాట, బ్యాచులర్ అలానే ఉంటుంది. ఇది మనకు భస్మధారణ. ఇది మనం పర్ఫెక్ట్గా చేయాలి అండ్ ప్రతిరోజు చేయాలి. ఒకవేళ ఇది ఒక బ్రహ్మచారి అట్లనే ఆల్మోస్ట్ ఎవరికి కూడా, ప్రతి బ్రాహ్మణునికి కూడా ఇది చాలా చాలా అవసరం అనమాట. భస్మధారణ లేకపోతే సంధ్యావందనం ఇవన్నీ కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీరు సంధ్యావందనం ఎవరైనా బ్రాహ్మణులు కనుక చూస్తూ ఉంటే మన బ్లాగ్, ఒకవేళ మీరు సంధ్యావందనం 3 రోజులు కానీ అలా చేయకుండా ఒకవేళ ఆపేశారే అనుకోండి, ఇంకా మీరు వేసుకున్న దంజానికి కూడా విలువ ఉండదు అన్నమాట. జంజానికి కూడా విలువ ఉండదు. అంటే మళ్ళీ మీరు ఉపనయనం ఎట్లాగైతే జరుగుతుందో మీకు ఫస్ట్, అదేవిధంగా మీరు ఉపనయనం చేయించుకొని మళ్ళీ మీరు దీంట్లోకి రావాలి. సో అది అనమాట. సో ఇది నాకు స్టార్టింగ్లో నేను ఒక చోట చదివి ఆ తర్వాత నాకు చాలా చాలా బలంగా పడింది ఆ పాయింట్. సో అందుకే నిత్యం చేసుకుంటూ ఇవైతే ఉన్నా. మీరు కూడా చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే మనం కోల్పోయేది, గుర్తుపెట్టుకోండి. మనుషుల్ని నమ్మే రోజులు పోయినాయనే చెప్పుకోవాలా. ఎవరి చేతులు చూసినా ఇప్పుడు కుక్క పిల్ల అయితే కన్ఫామ్గా ఉంటుంది. అండ్ ఇదే అనమాట. అండ్ ఫైనల్లీ మనం రిసిప్ట్ అయితే తీసుకున్నా. నేనైతే పూరి అయితే ఆర్డర్ ఇచ్చా. అండ్ ఫైనల్లీ పూరి కూడా వచ్చేసింది. ఇది 60 రూపీస్ అంట. ఇక్కడ చట్నీ బాగుంటుంది, కానీ కూర్మానే మన రాయలసీమ టైప్ అయితే ఉండదు, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. బైక్లతో పాటు వీళ్ళు ఎలక్ట్రిక్ కార్లు కూడా వాడేస్తున్నారు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్సే వాడతారు, ఎందుకంటే మీకు కాస్ట్ పరంగా లేకపోతే పెట్రోల్ పరంగా చాలా సేవింగ్ అనమాట. అండ్ పైగా ఇక ఎలక్ట్రిక్ పాయింట్స్ కూడా నాకు తెలిసి ఛార్జింగ్ పాయింట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఇక్కడ. ఓకే, దాంతో పోలిస్తే కూడా చాలా బెటర్. అండ్ టేస్ట్ చేసాగా, టేస్ట్ బాగానే ఉంది. అండ్ నేను ఎప్పుడు అక్కడే తింటా. టేస్ట్ వైజ్ గుడ్, మంచి టేస్ట్. నాకు అక్కడ చట్నీ బాగా నచ్చుతుంది. టైం ఫర్ లంచ్ గైస్. ఏం పెడతారో మా పీజీలో, ఏముంటుందో ఫుడ్ ఒకసారి వెళ్ళి చూసేద్దాం పైన. ఇది పప్ప సాంబారా, ఏం అర్థం అట్లా. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. టేస్ట్ అంత పెద్దగా ఏమి ఉండదు, కాకపోతే సాల్ట్ యాడ్ చేసుకుని తినాలి. ఉప్పు తక్కువ, కారం తక్కువ ఉంటుంది. సో చప్పగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం లేకపోతే మనం తినలేము. సో సాల్ట్ యాడ్ చేసుకొని తినేస్తాం. రైస్ చూసుకోవచ్చు మీరు, కొంచెం వాటర్ ఉన్నాయి. ఇంకా డైలీ ఇలానే ఉంటుందిలే, ఏం చేయలేం, తినాలి. ఇంటి నుంచి మా అమ్మ ప్రిపేర్ చేసిన శనక్కాయ పొడి అయితే ఉంది. ఇది ఉంది కాబట్టి బతికేస్తున్నాం, లేకపోతే చాలా కష్టం అయిపోయేది. లంచ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో పెద్దగా ఏం తినలేదన్నమాట, కొద్దిగా తిన్నా. ఎందుకంటే మళ్ళీ అది ఎక్కువ వాటర్ ఉన్నాయి కదా, అంటే లైట్గా వాటర్ ఉన్నాయి, ఎక్కువ తింటే మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది. సో అందుకే కొద్దిగా తక్కువ తింటాను అనమాట. అండ్ అంతే అనమాట. అలాగే ఇంటికి వెళ్తే మా అమ్మ అదే అంటుంది, ఎలా తింటున్నావా లేదంటే, ఇలా ఉంటుంది కాబట్టి ఎలా తింటాం, కొద్దిగా తింటాం, కొద్దిగా తినలేము. అన్నం అయితే ఖచ్చితంగా తినలేము నిజంగా. ఇక్కడ కొద్దిగా కష్టమే.
అండ్ బయట ఇప్పుడే ఎందుకులే అని మళ్ళీ వెళ్ళేసి టెంకాయ నీళ్ళు అయితే తాగేసి వచ్చాయన్నమాట. అంటే మళ్ళీ మజ్జిగ మజ్జిగ తాగాలి, కాకపోతే మా దాంట్లో పెట్టారు కానీ కంప్లీట్ అయితే అయిపోయింది. మన వాళ్ళు లేపేశారు అందరూ, అక్కడ ఉండే వాళ్ళు పీజీలో ఉండే వాళ్ళందరూ ఆల్రెడీ లేపేసి వెళ్ళిపోయారు. సో అది అయిపోయింది కాబట్టి బయటికి వెళ్ళి తీసుకుందామన్నా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఆల్రెడీ ప్రిజర్వ్ చేసినాడు కదా, దానికంటే టెంకాయ నీళ్ళు బెటర్ అనిపించింది. అందుకే టెంకాయ నీళ్ళు తాగేసి రూమ్కి అయితే ఇచ్చా. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని గైస్ ఇప్పుడే లేచాను. ఇది ఎప్పుడు వస్తుందరా బాబు, ఎప్పుడు ఫోన్ పట్టుకొని వెళ్ళిన నా వెనకలి అండర్వేర్ ఎంటాడుతుంది. పడుకొని 2కు పడుకున్నా, మామూలుగా 4కు లేద్దాం అనుకున్నా, 4 లోపల లేద్దాం అనుకున్నా. బట్ 4:30కి నాకు మెలకు వచ్చింది. సో అంతే, ఇట్ హ్యాపెన్స్, జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివి. మంచి పవర్ నాప్ మీరేం పెద్ద ఎవరు కూడా ఏం మధ్యాహ్నం పూట కొంతమంది చాలాసేపు పడుకుంటూ ఉంటారు. సో ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అంటే మేబీ 1 గంట 1 అవర్ స్లీప్ ఈజ్ ఎనఫ్. అంటే మధ్యాహ్నం పూట ఎక్కువసేపు పడుకోకూడదు, బట్ 1 అవర్ అయితే మేనేజబుల్, కెన్ మేనేజ్. అంటే మనం కూడా నైట్ పూట చాలా లేట్గా పడుకుంటున్నాము, అది ఎఫెక్ట్ ఏమో మనకు ఇక్కడ చూపిస్తుంది. డోంట్ వరీ, 5 అయిపోయిందిగా, మళ్ళీ స్నానం చేయాలి, మళ్ళీ సంధ్యావందనం చేసుకోవాలి. ఇవి కామన్ అనమాట, ఇవి మన దాంట్లో ఎప్పుడు కామనే. వెళ్ళిపోదాం తొందర స్నానం చేసేసి మళ్ళీ రెగ్యులర్గా మన పని అయితే మనం చూసుకుందాం. ఆ తర్వాత స్టిల్ కంటిన్యూ చేద్దాం, చదువుకోవాలి, కొన్ని చేసేటి ఉన్నాయి, అవి కూడా చూసుకొని మన దాంట్లో మనం ఎదుగుతూ ఉండాలి, తప్పదు. ఇది మన సైకిల్ అనమాట, లైఫ్ సైకిల్, నిరంతరమైన ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అలా. సో అంతే గైస్, ఓవరాల్గా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఎందుకు చూపిస్తాం, వల్ల అదే తినడం, అదే ఎందుకు నాకే విసుగు వస్తుంది. సో అందుకే వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నా. పీజీ లైఫ్ అంటే ఎంత ఇలానే ఉంటాయి, మనం నచ్చని ఫుడ్ తినాలి, నచ్చని లైఫ్ బతకాలి. కాబట్టి ఇట్ హ్యాపెన్స్, అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మ్యాక్సిమం జరిగేదే. ఒకవేళ మీరు పీజీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే, ఒకవేళ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అంతే అనమాట ఓవరాల్గా వీడియోలో అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలో మళ్ళీ కలుస్తా. వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. ఏదైనా కంటెంట్ కావాలంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్.